జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్, హార్దిక్ పాండ్యా వర్సెస్ శామ్ కరన్, కుల్దీప్ యాదవ్ వర్సెస్ హ్యారీ బ్రూక్. ఇప్పుడు ఈ సెమీఫైనల్ మ్యాచ్లో అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న విషయానికి ఏమిటంటే కొన్ని కీలకమైన ప్లేయర్స్ మధ్యలో జరగబోవు యుద్ధం. ఎందుకంటే పెద్ద మ్యాచ్లలో చాలాసార్లు టీమ్ స్ట్రాటజీ కంటే ఇద్దరు ప్లేయర్ల మధ్య జరిగే పోరాటమే మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేస్తుంది. ఈ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పోరులో కూడా అలాంటి 4 పెద్ద యుద్ధాలు కనిపించబోతున్నాయి. మొదటిగా అందరి దృష్టి పడేది జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ బట్లర్ మీదే. బుమ్రా బౌలింగ్ అంటే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన స్పెల్స్లో ఒకటి. అతని యార్కర్లు, స్లోవర్ బంతులు, అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బ్యాటర్లను ఎప్పుడూ ఒత్తిడిలో ఉంచుతాయి. మరోవైపు బట్లర్ కూడా తక్కువేమీ కాదు. అతను క్రీజ్లో ఉంటే పవర్ ప్లేలోనే మ్యాచ్ను పూర్తిగా మార్చగలడు. బుమ్రా ఒక పక్క ఖచ్చితమైన బౌలింగ్తో అతన్ని ఆపడానికి చూస్తాడు. బట్లర్ మాత్రం మొదటి బంతి నుంచే దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే ప్రతి బంతి నిజంగా ఒక చిన్న యుద్ధంలా ఉంటుంది. వీరి మధ్య 2022లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ చేజింగ్ ప్రారంభంలోనే బుమ్రా ఒక చాలా షార్ప్ డెలివరీ వేశాడు. ఆ బంతి కొంచెం సీమ్ అయి బట్లర్ బ్యాట్ను పూర్తిగా మిస్ చేస్తూ వికెట్ కీపర్ దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఇండియన్ ప్లేయర్లు అప్పీల్ కూడా చేశారు. బుమ్రా కూడా కాస్త నమ్మకంగా కనిపించాడు. బహుశా ఎడ్జ్ అయి ఉండొచ్చని అనుకున్నారు. కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. భారత్ కూడా రివ్యూ తీసుకోలేదు. తర్వాత ఏమైంది? ఆ చిన్న అవకాశం మ్యాచ్లో పెద్ద టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ బాల్ నుంచి బయటపడ్డ బట్లర్ తర్వాత క్రీజ్లో బాగా సెటిల్ అయిపోయాడు. 49 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అలెక్స్తో కలిసి 170 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేశాడు. ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆ మ్యాచ్ గెలిచింది. ఆ మొదటి అవకాశంలో బట్లర్ అవుట్ అయ్యుంటే మ్యాచ్ కథ వేరేలా ఉండేది. ఇక రెండో ఆసక్తికరమైన పోరు సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ మధ్య ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీల బ్యాటింగ్కు ప్రసిద్ధి. మైదానం మొత్తం ఆడేస్తాడు. అతని షాట్లకు సరిహద్దుల్లేవు. స్కూప్ షాట్లు, రివర్స్ షాట్లు, అద్భుతమైన కవర్ డ్రైవ్స్, ఏ దిశలోనైనా అతను బౌండరీలు కొట్టగలడు. కానీ అతని ముందు నిలబడబోయే బౌలర్ జోఫ్రా ఆర్చర్. అతని వేగం, బౌన్స్ ప్రపంచంలోని చాలా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయి. ఆర్చర్ బంతి వేస్తే బ్యాటర్కు ఆలోచించడానికి కూడా సమయం ఉండదు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు కూడా చాలా ఉత్కంఠగా ఉండబోతోంది. సూర్యకుమార్ యాదవ్ మరియు జోఫ్రా ఆర్చర్ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుంది. ఇది IPL 2020 సీజన్లో జరిగింది. అప్పట్లో ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ తన అత్యంత వేగమైన బౌలింగ్తో సూర్యకుమార్ యాదవ్ను పరీక్షించడానికి ప్రయత్నించాడు. గంటకు 145 కిలోమీటర్లకు పైగా స్పీడ్తో బౌలింగ్ చేస్తూ వరుసగా బౌన్సర్లు, ఫాస్ట్ లెంగ్త్ బాల్స్ వేశాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఒక్క క్షణం కూడా భయపడలేదు. ఆ ఓవర్లో ఆర్చర్ వేసిన ఫాస్ట్ బాల్ను బ్యాక్ ఫుట్ పై నిలబడి కవర్ వైపు అద్భుతంగా 4 కొట్టాడు. ఆ షాట్ చూసిన తర్వాత కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆర్చర్ స్పీడ్కు ఎదురు నిలబడి అలా క్లాస్ షాట్ ఆడటం చాలా కష్టం. ఆ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ అత్యంత ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఆర్చర్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్ను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ తన టెక్నిక్, టైమింగ్ ఎంత బలంగా ఉందో చూపించాడు. అందుకే ఆ మ్యాచ్ తర్వాత చాలామంది ఇలా అన్నారు: సూర్యకుమార్ యాదవ్ కేవలం అటాకింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొనే క్లాస్ ప్లేయర్ అని. మూడో కీలక పోరు హార్దిక్ పాండ్యా వర్సెస్ శామ్ కరన్. ఈ ఇద్దరు ఆల్రౌండర్లు మ్యాచ్ను ఒక్కరే మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు వస్తే చివరి ఓవర్లలో బంతి స్టేడియం బయటకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. అతని పవర్ హిట్టింగ్ మ్యాచ్ను ఒక్కసారిగా భారత్ వైపు తిప్పేస్తుంది. కానీ శామ్ కరన్ చాలా తెలివైన బౌలర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో స్లోవర్ బంతులు, యార్కర్లు వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతను నిపుణుడు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా మరియు శామ్ కరన్ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన IPL 2020-2019 సీజన్లో జరిగింది. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు కింగ్స్ 11 పంజాబ్ మధ్య పోరు సాగుతోంది. మ్యాచ్ చివరి ఓవర్లలో ముంబై ఇండియన్స్కు వేగంగా రన్స్ అవసరం అయ్యాయి. ఆ సమయంలో ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ శామ్ కరన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతను మంచి స్వింగ్ బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా తన పవర్ హిట్టింగ్తో గేమ్ను ఒక్కసారిగా మార్చేశాడు. శామ్ కరన్ వేసిన ఒక లెంగ్త్ బాల్ను హార్దిక్ లాంగ్ ఆన్ వైపు భారీ 6 కొట్టాడు. తరువాతి బాల్ను కూడా ఆపకుండా కవర్ ప్రాంతంలో బౌండరీగా పంపించాడు. అప్పుడు కామెంటేటర్లు చెప్పిన మాట ఏమిటంటే, శామ్ కరన్ మంచి బౌలర్ అయినా హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ మోడ్లో ఉంటే అతన్ని ఆపడం చాలా కష్టం అని. ఆ చిన్న ఓవర్లోనే హార్దిక్ మ్యాచ్ మొమెంటంని మార్చి తన డేంజరస్ ఫినిషర్ ఇమేజ్ను మళ్లీ నిరూపించాడు. అందుకే క్రికెట్ అభిమానులు హార్దిక్ పాండ్యాను మ్యాచ్ ఫినిషర్ అని పిలుస్తారు. ఇక నాలుగో కీలక పోరు కుల్దీప్ యాదవ్ వర్సెస్ హ్యారీ బ్రూక్. కుల్దీప్ యాదవ్ చైనామెన్, స్పిన్తో బ్యాటర్లను మాయలో పడేస్తాడు.
అతని బంతి ఎటు తిరుగుతుందో చాలాసార్లు బ్యాటర్కు కూడా అర్థం కాదు. కానీ హ్యారీ బ్రూక్ చాలా అగ్రెసివ్ బ్యాటర్. స్పిన్ బౌలర్లపై అతను చాలా ధైర్యంగా దాడి చేస్తాడు. కాబట్టి కుల్దీప్ ఒక తెలివైన బంతితో బ్రూక్ను అవుట్ చేస్తాడా, లేక బ్రూక్ స్పిన్ను అటాక్ చేసి మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు తిప్పేస్తాడా అనేది చూడాలి. కుల్దీప్ యాదవ్ మరియు హ్యారీ బ్రూక్ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన 2023లో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో కనిపించింది. ఆ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తుండగా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ మ్యాచ్లో బ్రూక్ చాలా అగ్రెసివ్గా ఆడాలని ప్రయత్నించాడు. కుల్దీప్ వేసిన ఒక గూగ్లీ బాల్ను ముందుకు వచ్చి పెద్ద షాట్ కొట్టాలని ట్రై చేశాడు. కానీ కుల్దీప్ యాదవ్ వేసిన ఆ బాల్ అతన్ని పూర్తిగా మోసం చేసింది. బాల్ స్పిన్ అవుతూ బ్యాట్ను మిస్ అయి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. వెంటనే స్టంపింగ్ ద్వారా బ్రూక్ అవుట్ అయ్యాడు. ఆ సంఘటన తర్వాత కామెంటేటర్లు కుల్దీప్ యాదవ్ గూగ్లీని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఒకసారి తప్పుగా అంచనా వేస్తే వికెట్ కోల్పోవడం ఖాయం అని చెప్పారు. ఈ సంఘటన కుల్దీప్ యాదవ్ యొక్క స్పిన్ మాయాజాలాన్ని చూపించింది. ప్రపంచ స్థాయి బ్యాట్స్మన్ అయిన హ్యారీ బ్రూక్ కూడా ఆ గూగ్లీకి మోసపోవడం క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే క్షణంగా మారింది. ఇలా చూస్తే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో కేవలం 2 జట్లు మాత్రమే కాదు, 4 పెద్ద వ్యక్తిగత యుద్ధాలు కూడా జరగబోతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఆర్చర్, హార్దిక్ పాండ్యా వర్సెస్ శామ్ కరన్, కుల్దీప్ యాదవ్ వర్సెస్ హ్యారీ బ్రూక్. ఈ పోరాటాల్లో ఎవరు పై చేయి సాధిస్తారో అదే ఈ సెమీఫైనల్ మ్యాచ్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది. ఒక్క మంచి ఓవర్, ఒక్క అద్భుత షాట్, ఒక్క వికెట్ మ్యాచ్ను పూర్తిగా మార్చేయగలదు. అందుకే అభిమానులందరూ ఈ క్షణాలను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ మీ దృష్టిలో అసలైనయా ఓ అర్థం ఎవరి మధ్య ఉండబోతోంది? కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.